ఒకే జెండా నీడన ఉన్నా ఎవరి ఎజెండాలు వారివన్నట్టు సాగుతోంది మంత్రాంగం. తూర్పుగోదావరి జిల్లాలోనూ ఎమ్మెల్సీ పోస్టు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది నాయకగణం. రాజకీయ ఎత్తుగడలకు కొదవలేని చోట ఎవరి మాట నెగ్గుతుంది? ఏ సమీకరణం ఫలిస్తుంది? తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో నేతలు తమ రాజకీయ అనుభవాన్నంతా రంగరిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగి తేలుతున్నారు. జిల్లాలో టీడీపీకి పూర్తిస్థాయి మెజార్టీ ఉంది. మొత్తం 1481 ఓట్లలో 1100 పైగా టీడీపీదే. కాబట్టి ఆ సీటు గన్షాట్ గా టీడీపీదే. అయితే ఎవరిని పెట్టాలా అన్నదానిపైనే మ్యాటర్ ఓ పట్టాన తేలేలా లేదట. జిల్లాలో 2 పవర్ సెంటర్లుగా మారిన యనమల చినరాజప్ప వర్గీయుల మధ్య కొన్నాళ్లుగా విభేదాలు సాగుతున్నాయి. అయితే మరో ఈక్వేషన్ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది చినరాజప్ప వర్గం. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న బొడ్డు భాస్కర్ రామారావునే మళ్లీ బరిలో దించాలని యనమల వర్గం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే కాపులకు ప్రాధాన్యమివ్వాలన్న కోణంలో ఆ వర్గానికి చెందిన చిక్కల రామచంద్రరావు పేరును తెరపైకి తెస్తున్నారు చినరాజప్ప. అయితే భాస్కర్ రామారావుతో మొదటి నుంచి వైరం ఉన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాత్రం స్వయాన లోకేష్ పోటీ చేస్తే బావుంటుందని ప్రతిపాదిస్తున్నారట. కాపు కోటాలో చిక్కాలతో పాటు మెట్ట రమణబాబు కూడా రేసులో ఉన్నట్లు చెబుతున్నారు. యువజన కోటాలో ధూళిపాళి బాబీ కూడా ఎమ్మెల్సీ సీటు ఆశిస్తున్నారు. అయితే కాపులకే సీటు ఇవ్వాలంటున్న చినరాజప్ప ఇప్పుడు మరో ఆలోచనతో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. కాపు కోటాలో ఒకవేళ మెట్ల రమణకు మద్దతు పెరిగితే తమకు ఇబ్బందన్నది చినరాజప్ప ఆలోచన. ఎందుకంటే జిల్లాలో కొంతకాలంగా యనమల, తోట నరసింహం 2 వర్గాలుగా ఉన్నారు. ఈ లెక్కన రమణకు అవకాశం వస్తే అది తోటకి కలిసొస్తుంది. కాబట్టి సామాజిక వర్గ పరంగా చిక్కులొస్తాయన్న అంచనాకొస్తే చినరాజప్ప కూడా యనమల ఆశిస్తులున్న బొడ్డు భాస్కర్ రామారావుకే మద్దతు తెలిపే అవకాశాలున్నాయి. దీనికి తోడు పెద్దాపురంలో పట్టున్న భాస్కర్ రామారావు ఎమ్మెల్సీ అయితే వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నుంచి తనకు పోటీ కాకుండా ఉంటారన్న ఆలోచనలో కూడా చినరాజప్ప ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాపు ఉద్యమ ప్రభావం ఉన్న ఈ సమయంలో కాపులకు కాకుండా వేరే సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వటం రిస్కేనంటున్నారట కొందరు నేతలు. చినరాజప్ప కూడా ఇదే విషయంలో టోలాయమానంలో ఉన్నారంటున్నారు. ఎవరి ప్రయత్నాల్లో వారుంటే పార్టీలో సీనియర్నైనా తనకు అవకాశం ఇవ్వాలని గన్ని కృష్ణ పట్టుబడుతున్నారట. ఇప్పటికే తన అనుచరులతో సమావేశమై పోటీలో ఉన్నట్లు ఆయన చెప్పారంటున్నారు. గతంలో రాజమహేంద్రవరం రూరల్, సిటీ టికెట్ కోసం ప్రయత్నించి భంగపడ్డ గన్ని ఇచ్చిన మాట ప్రకారం తనకే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే గన్ని కృష్ణని అడ్డుకునేందుకు గోరంట్ల వర్గం రంగంలోకి దిగిపోయింది. బ్రాహ్మణ కోటాలో డొక్కా నాథ్బాబు, మత్స్యకారుల కోటాలో కాట్రాయని కోన జడ్పీటీసీ నాగిడి నాగేశ్వరరావు కూడా ఛాన్స్ ప్లీజ్ అంటున్నారు. ఎవరి ఎత్తుగడలు ఫలిస్తాయో, చివరికి ఏ సమీకరణాలు వర్కౌట్ అవుతాయోనని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ అంతకంతకు పెరిగిపోతోంది.